హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోక్షిత్. ఇన్ని డేస్ ఏమైంది, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అన్నీ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో ఫైనల్లీ మనం యూట్యూబ్లోకి బ్యాక్ అయితే వచ్చేసినాం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మీతో ఇంటరాక్ట్ అవి అంటే చాలా ఒక 3 or 4 years అవుతుంది మీతో ఇంటరాక్ట్ అవ్వక, వీడియోస్ చేయక. అంటే నాకంటూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, అంటే ట్రూలీ సబ్స్క్రైబర్. సో అప్పటిలాగా యూట్యూబ్లో వీడియోస్ ఆఫ్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే కంటిన్యూగా ఒక 1 or 2 years నేను చేస్తాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది మన యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే. సక్సెస్ మీన్స్ సర్టెన్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకునే వరకు. ఎందుకంటే మనం ఒక సర్టెన్ సబ్స్క్రైబర్ ప్లాట్ఫామ్ గెయిన్ చేసుకున్నామంటే అప్పటి నుంచి ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఏంటంటే ఈ 1 or 2 yearsలో నేను కంటిన్యూగా మీన్స్ అంటే ఏదో టైం ఒక మిస్ అవుతుంది లేదు అని నార్మల్ టైంలో కంటిన్యూగా నేను మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాను. అంటే మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. సో మీరు ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం వాయిస్ ఓవర్ సరిగ్గా లేదు, ఎందుకంటే మనం చాలా డేస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్ చేసుకుంటా. సో ప్రజెంట్ అయితే అడ్జస్ట్ అయిపోండి. సో లేట్ చేయకుండా అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ మనసులో ఉన్న క్వశ్చన్స్, మీరు అడగబోయే క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు నేను ఎవరు? మ్యాక్సిమం నేను ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నేను తొందరలోనే లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశాను, తొందరలోనే ఆఫ్ చేశాను కాబట్టి నేను మ్యాక్సిమం ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. సో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. నా పేరు మోక్షిత్. నేను ఒకప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడిని అండ్ యూట్యూబ్లో, బుయా యాప్లో అండ్ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడిని. అప్పట్లో ఫేస్బుక్ అండ్ బుయా యాప్లో మ్యాక్సిమం 5 to 6 views వస్తున్నా కూడా కొన్ని డేస్ అలానే కంటిన్యూ చేశాను. సో దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. సో దానికి నేను నెక్స్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ చేస్తాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వై ఐ స్టాప్ యూట్యూబ్? సో మన యూట్యూబ్ ఆఫ్ చేయడం ఎందుకు జరిగిందంటే, అప్పట్లో చెప్పాను కదా మీ అందరికీ, అంటే మీన్స్ లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడిని నేను యూట్యూబ్లో, అందులో వీటిలలో. సో అప్పుడు మనకు వ్యూస్ చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి కొంచెం నేను డిమోటివేట్ అయ్యాను. డిమోటివేట్ అయ్యాక కొన్ని డేస్ అంటే గ్యాప్ ఇచ్చాను, ట్రై చేశాను మళ్ళీ కంబ్యాక్ చేయడానికి. సో కానీ వ్యూస్ ఇంకా రాకపోవడం వల్ల అవి స్ట్రగుల్స్ అంటే చేశాను, నేను ట్రై చేశాను, నా బెస్ట్ నేను ట్రై చేశాను, బట్ రాలేదని చెప్పేసి అప్పట్లో ఆపేశాను. సో తర్వాత ఏంటంటే కొంచెం స్టడీ విధంగా హైదరాబాద్కి వచ్చేసి, సో అప్పుడు ఇక మొత్తం దానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, అసలు నేను మళ్ళీ ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఒక డ్రీమ్ అనేది ఉండే నాకు. అంటే మీన్స్ ఉంటుంది కదా అందరికి ఒక డ్రీమ్, నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బట్టలు తీసుకోవాలి అని ఒక డ్రీమ్ అనమాట. సో అప్పుడు నేను గేమింగ్ మీద ట్రై చేశాను. అంటే కొన్ని డేస్ ట్రై చేశాను, నేను ఎక్కువ రోజులు ఏం ట్రై చేయలేదు. అంటే కొన్ని డేస్ అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 2 to 6 months అంటే వీడియోస్ పెట్టేవాడిని, లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడిని ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ బుయా యాప్లలో. సో అప్పుడు ఇక మనకు అవి వ్యూస్ రాలేదు, అంటే మనతో అవ్వదులే అది అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే సో అటు జిల్లో ప్రిపరేషన్ తీసుకోవడానికి, అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు, అంటే ఓ డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు మనకు టైం దొరికింది కదా మన దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర సర్టెన్ ల్యాప్టాప్, సర్టెన్ అవి స్ట్రీమింగ్ చేయడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి నా దగ్గర సర్టెన్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే డిసిషన్ తీసుకున్నా, అంటే డ్రీమ్ అనేది ఉంటుంది కదా, డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ కంబ్యాక్ ఇస్తున్నా. సో ఐ హోప్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను అనుకున్న డ్రీమ్ సాధిస్తా అని. ఫోర్త్ క్వశ్చన్, ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే, సో యూట్యూబ్ ఆఫ్ చేసిన 1 year తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ అయిపోయానంటే వీడియో ఎడిటింగ్ కానీ అండ్ యానిమేషన్ నేర్చుకుందామని వచ్చాను. సో ఇక్కడికి వచ్చినాక డిసిషన్ మారిందనమాట. అంటే గేమింగ్ పైనకి షిఫ్ట్ అయినా నేను. అంటే గేమింగ్ డెవలప్మెంట్, గేమ్ డిజైనింగ్ అవి నేర్చుకుంటున్నా ప్రజెంట్ నేను. దానిపైన కంటిన్యూ అవుతున్నా. ఇంకో అప్రాక్సిమేట్లీ ఓవర్ 1 or 2 monthsలో అయిపోతుంది కోర్స్. నేను ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేసిన అంటే 6 years అవుతుంది. అప్పట్లో మనం గెస్ట్ అకౌంట్లు ఆడేది కాబట్టి అవి క్యాలిక్యులేట్ కాదు కాబట్టి, అంటే అప్పుడు Season 1, Season 2 ఆ టైంలలో గెస్ట్ అకౌంట్లు ఆడేది. అంటే మనకు మొబైల్ లేదు కానీ అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆడేవాళ్ళ దాంట్లో ఆడేది అనమాట. ప్రజెంట్ మనము గేమ్ స్టార్ట్ చేసి 6 years ఏబో అయిపోతుంది. 6 year old అని మనకు ట్యాగ్ కూడా వచ్చింది అనమాట ఫ్రీ ఫైర్లో. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఫైనల్లీ మనం యూట్యూబ్లోకి అయితే బ్యాక్ వచ్చినాం కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో అంటే లైక్స్, కామెంట్స్ చేయడం వల్ల కొంచెం ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. కొత్త వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఒకసారి కామెంట్ చేయండి, అంటే మంచిగా ఉందని, లేకపోతే మళ్ళీ ఎందుకు వచ్చినావు అని, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు ఆ క్వశ్చన్స్ అడగండి. ఇంకోటి ఏంటి అంటే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే
బ్రదర్ ఇలాంటి వీడియోస్ అంటే గేమింగ్ పైనే. ఇన్ కేస్ ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఇంకా అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి నేను తీసుకొని మేము పార్ట్ 2 వీడియో చేసి పెడతా. మీరైతే ఏదో ఒకటి కామెంట్ చేయండి అనమాట. అంటే ఇప్పుడు కొత్త ఛానల్ కాబట్టి బూస్ట్ అవ్వదు, అంటే పాత ఛానలే కానీ ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ అనేది డౌన్లో ఉంటుంది. సో మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లవ్ యూ ఆల్.